అందరికీ నమస్తే అండి. మనం ఇంతకుముందు వీడియోలో కామినేని శ్రీనివాస్ గారు ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పారు నిండు సభలో పదాలు కూడా ఆయన ఉచ్చరించారు. జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని ఆయన ఒక సైకో మెంటాలిటీ అనేటువంటి మాటను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వాస్తవానికి విచక్షణ ఉన్నటువంటి కొంత ప్రజాస్వామ్యం మీద నమ్మకం ప్రేమ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరైనా స్పీకర్ చైర్లో కూర్చుంటే వెంటనే ఆ పదాలను తొలగించాలి. కానీ మన స్పీకర్గా అక్కడ కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అవి తొలగించినట్టుగా ఎక్కడ కూడా ప్రకటించలేదు, ఎక్కడ కూడా లేదు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఇంతకుముందే ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. ఎవరు? కామినేని శ్రీనివాస్ గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని ఎట్లా అవమానపరిచారు, ఏ రకంగా అవమానపరిచారు అని చెప్పేసి ఆయన ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టుగా ఏదో ఇప్పుడే ఎక్స్క్లూజివ్గా చెప్పినట్టుగా ఏదో చెప్పే ప్రయత్నం చేసిర్రు. కానీ అది పచ్చి అబద్ధం అని చెప్పేసి చిరంజీవి గారి లేఖతోటి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఒక బీజేపీ నాయకుడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి అబద్ధాలకి టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి బావమరిది అయినటువంటి బాలకృష్ణ గారికి రోషం పొడుచుకొచ్చింది. రోషం వచ్చేసి ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మరి ఇంకా జుగుప్సకరం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఇది ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా కూని చేయడమే, విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుంది. అది ఎలాగో కూడా మీకు చెప్తా. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి విధానం దాదాపు ఈయన కూడా 1 నిమిషం 46 సెకండ్ల పాటు ఏమో మాట్లాడాడు. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఓన్లీ ఫస్ట్ ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఏ రకమైనటువంటి వ్యవహారమో అవన్నీ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దాని తర్వాత ఇంకొక అంశాన్ని కూడా చెప్తాను నేను. ఫస్ట్ బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి విధానం చూడండి ఒకసారి ఎలా ఉందో. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే ఇండస్ట్రీ అంతా కలవడానికి వెళ్ళినప్పుడు ఆ సైకో గాడిని మీరు ఒకసారి విధానం చూడండి. ఇక్కడ ఆయన ఎవరు? కామినేని శ్రీనివాస్ గారు చెప్పిందేమో అబద్ధాలు, బాలకృష్ణ గారివేమో అహంకారము, అధికార మదము, అధికార బలుపు అని అనకూడదా మరి తెలియదు. కానీ అధికారం అనేటువంటి మదం నెత్తికెక్కితే ఇలాంటి మాటలే వస్తాయి. ఇది మన శాసనసభలో మాట్లాడినటువంటి విధానం. ఇది 100% ఎవరు కూడా ఇది ఆహ్వానించేటువంటి భాష కాదు, భాష కానే కాదు, ఆ వ్యవహార శైలి కూడా కాదు. ఒకసారి చూద్దాం మొత్తం ఏం మాట్లాడాడు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరు కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా ఎత్తుక్కోవచ్చు అండి, మనం చాలా ఎత్తుక్కోవచ్చు. ఫస్ట్ ఆయన మాట్లాడుతూ ఉంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అనేటువంటి మాట అన్నారు, అది వారి సంస్కారం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతానికి శాసన సభలో ప్రతిపక్ష నేత. సో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం వాళ్ళే కాబట్టి ఒక రాజకీయ నాయకుడిని, ఒక సహచరుని సంబోధించేటువంటి భాష అది కాదు వాస్తవానికి కూడా.
సరే బాలకృష్ణ గారికి అది బై బర్త్ లేదా, లేకపోతే మధ్యలో లేదా, టీడీపీలో ఎమ్మెల్యే అయినాక లేదా, లేకపోతే లేదా అనేది తెలియదు. ఇంకా అది ఆ హిందూపురం ప్రజలకు తెలియాలి, వారికి ఓటేస్తున్నటువంటి జనానికి తెలియాలి. అది పక్కన పెడితే వారు సైకోగాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం జరిగింది బాలకృష్ణ గారు. అయితే అది పక్కన పెడితే ఆ ఒక్క పదం తప్ప మిగతా అన్నీ ఆయన మాట్లాడినటువంటి 1 నిమిషం 46 సెకండ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్నటువంటి ఆ పరుష పదజాలం ఏదైతే ఉందో అది కేవలం ఒక 5 to 10 సెకండ్స్ మాత్రమే. మిగతా నిమిషంన్నర అంతా కూడా అంటే మొత్తం ఆయన ప్రసంగంలో కూడా కంప్లీట్గా కార్నర్ చేసింది చిరంజీవి గారినే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అక్కడ చెప్పినటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఒక అబద్ధాన్ని చెప్పారు. ఆయన ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు గట్టిగా అరిస్తేనే వారు వచ్చారు, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రి గారిని లేకపోతే పోసాని కృష్ణమూర్తిని కలవమని చెప్పారు అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది అబద్ధం వాస్తవానికి. ఆ అబద్ధానికి బాలకృష్ణ గారికి కోపం వచ్చేసింది, రోషం వచ్చేసి ఎవడాడు అరిస్తే అంటే మాట్లాడేటువంటి విధానం కూడా గట్టిగా అరిస్తే వచ్చేస్తారా అంటే చిరంజీవి గారిని తక్కువ చేసేటువంటి విధంగా వారి మాటలు ఉన్నాయి, వారి హావభావం ఉన్నది. చిరంజీవి గారు ఏమైనా పెద్ద పుడింగా అనేటువంటి ఇంటెన్షన్ ఉన్నది ఆయన మాటల లోపల. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయన గట్టిగా అరిస్తే వచ్చేస్తారా అని చెప్పేసి. ఇంకొకటి ఆయన ఆ లిస్టులో నా 9వ పేరు పెట్టారు అన్నాడు. లిస్టులో నాది 9వ పేరు పెట్టాడు, ఎవడు వాడు పెట్టినోడు అన్నాడు. వాస్తవానికి ఇక్కడ మొత్తం ఇనిషియేట్ తీసుకుందంతా చిరంజీవి గారే. ఎందుకంటే రాజమౌళి గారు కానీ లేకపోతే మిగతా దర్శకులు కానీ కొంతమంది సినిమాలో ఉన్నటువంటి పెద్దలు కానీ సరే ఇట్లా సినిమా టికెట్ రేట్లు పెంచితే బాగుంటుంది, ఎందుకంటే మనకు బడ్జెట్ వ్యయం పెరిగిపోతూ ఉంది పెద్ద సినిమాలకి. సో కాబట్టి మీరు గవర్నమెంట్తో వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది, మీరు సినిమా పెద్ద కాబట్టి మీరే పోయి మాట్లాడితే బాగుంటుంది అనే ఇంటెన్షన్లో వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయననే ఇనిషియేట్ తీసుకున్నాడు. వీళ్ళు చెప్పిన తర్వాత ఆయననే పేర్నాని గారికి, అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్నాని గారికి కాల్ చేసిరు, మాట్లాడిరు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకున్నారు, వెళ్ళిరు, మాట్లాడిరు, భోజనం చేసుకుంటా సినిమా వాళ్ళ కష్టాలని అవన్నీ కూడా చెప్పిరు. దానికి వారు కూడా సుముఖంగా వ్యక్తం చేసిరు, సుముఖత. దాని తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో మేము అందరం వస్తామంటే అందరూ వస్తే ఇబ్బంది అవుతుందేమో, మరి కోవిడ్ నిబంధన ఉన్నది కదా, సో కాబట్టి ఒక 5గురు రండి అని చెప్పేసి చిరంజీవి గారికి పేర్నాని గారు కానీ సీఎం ఆఫీస్ నుంచి కానీ చెప్పారు. లేకపోతే 5గురు కాదు సార్, మరీ 5గురు తక్కువ అవుతుంది, 10 మంది దాకా 10-15 మంది దాకా వస్తామంటారు, సరే రండి అని చెప్పేసి రమ్మన్నారు. వాళ్ళందరూ పోయిన తర్వాత సినిమా వాళ్ళందరూ కూర్చున్నారు, మాట్లాడిరు. అదంతా సావధానంగా అయిపోయింది. అప్పుడు కావాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి ఏ సహకారం కావాలో ఆ సహకారం అంతా కూడా అందింది. కానీ నిన్న ఉన్న పలంగా ఆ కామినేని శ్రీనివాస్ గారికి ఎందుకు మరి ఏం బుర్ర తొలిచిందో ఏమో తెలియదు, ఆయన మాట్లాడడము, దాని మీద బాలకృష్ణ గారు స్పందించడం. బాలకృష్ణ గారు ప్రతి మాటలో చిరంజీవిని అవమానపరిచే విధంగానే ఎవడు వాడు లిస్టు తయారు చేసింది అనేటువంటి మాట ఆయన మాట్లాడిండు. ఎవడు వాడు అంటే చిరంజీవిని పట్టుకొని ఒక పరుష పదజాలం అవమానపరిచే విధంగా. అంటే బేసికల్లీ ఉండొచ్చు చిరంజీవి గారైనా సినిమా పెద్ద నేనే సినిమా పెద్ద అనేటువంటి పోటీ ఉండొచ్చు బాలకృష్ణ గారి లోపల. ఎందుకంటే మా నాయనగారు, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఈ సినిమా ఇండస్ట్రీని ఏలేసిరు, వారి తర్వాత నేనే ఏలాలనేటువంటి అది ఉండొచ్చు ఆశ. కానీ ఎవరు ఒప్పుకోకపోయినా మెగాస్టార్కు ఉండేటువంటి స్థానం మెగాస్టార్కు ఉంటుంది. సినిమా రంగంలో కానీ, ప్రజానికంలో కానీ, రాజకీయాల్లో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఆయన గౌరవప్రదమైనటువంటి స్థానంలోనే వారు ఉన్నారు. సరే సినిమా ఇండస్ట్రీ పెద్దల దాంట్లలో నేనే పెద్ద, చిరంజీవి ఏంది పెద్ద అనేటువంటి పోటీ మీకు ఉండొచ్చు, పోటీతత్వం. కానీ ఒక అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆయనని కార్నర్ చేస్తూ ఆయన అవహేళన చేసేటువంటి విధంగా జగన్ని అవహేళన చేస్తున్నారని చెప్పేసి వీరంతా అనుకుంటా ఉన్నారు. కానీ వాస్తవం అది కాదు. కంప్లీట్గా ఇక్కడ చిరంజీవిని అవమానపరిచిర్రు. ఆ రోజు 4 గోడల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం అవమానపరిచిర్రో, ఏ రకంగా ఉంచిర్రో అది జగన్మోహన్ రెడ్డి గారికి, అక్కడికి వెళ్ళినటువంటి ఆ 10 మందికి, చిరంజీవి గారికి మాత్రమే తెలుసు. వాస్తవానికి అక్కడెక్కడ అవమానం జరగలేదు, మమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించారు అని చెప్పేసి చిరంజీవి గారు తన లేఖలో చెప్పుకున్నారు. కానీ ఈరోజు నిన్నటి రోజున బాలకృష్ణ గారు మాట్లాడేటువంటి ప్రతి మాట చిరంజీవి గారి ఆయన గౌరవాన్ని తక్కువ చేసేటువంటి విధంగానే ఆయన మాట్లాడడం జరిగింది. అది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అది ఆయన మాట్లాడిన తీరు. అయితే ఎవరికైనా కోపం వస్తుంది. వాస్తవానికి బాలకృష్ణ గారు మాట్లాడిన తీరు సాధారణమైనటువంటి
ఏ పౌరుడికైనా, ఆంధ్రప్రదేశ్ ఏ పౌరుడికైనా కూడా కోపం వస్తుంది. ఈవెన్ తెలంగాణలో కూడా చిరంజీవి అభిమానులు బొచ్చడి మంది ఉన్నారు, బోలెడు మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంత ఆవేశపడతా ఉన్నారు, ఏమి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి. ఈ నేపథ్యంలో చిరంజీవి గారు వెంటనే, బాలకృష్ణ గారు మాట్లాడిన వెంటనే తదుపరి కొన్ని గంటల వ్యవధిలోనే ఒక లేఖ విడుదల చేశారు. ఆయన విదేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్నట్టున్నారు. సో కాబట్టి ఒక లేఖని మీడియాకి రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఏముందో మీకు నేను మొత్తం చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. తేదీ 2025 సంవత్సరము 25వ తారీఖు సెప్టెంబర్ నెల. పత్రికా ప్రకటన సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అంటూ, గట్టిగా ఎవడు ఆ పదాన్ని చూడండి, ఎంత మనసు నొచ్చుకొని ఉంటుంది చిరంజీవికి. వారి ఉన్నతమైనటువంటి స్థానానికి ఎంత మనసు నొచ్చుకొని ఉంటుంది. ఈ రకమైనటువంటి సంభాషణ ఆన్ రికార్డ్. అది పవన్ కళ్యాణ్ గారు ముఖం ఎడబెట్టుకుంటారు. మరి వాళ్ళ సొంత అన్నని జగన్మోహన్ రెడ్డి గారు అవమానపరిచిరు అని చెప్పేసి ఆయన బహిరంగ వేదికల మీద చెప్పుకున్నారు. కానీ ఇవాళ మీరు కూటమిలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు, నెంబర్ 2 స్థానంలో ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. మీ సొంత అన్నగారిని ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక పెబ్బలెక్క ఉన్నటువంటి, ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆయనని ఇవాళ నిండు అసెంబ్లీలో అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడితే కనీసం ఒక స్పందన లేదు, ఒక ప్రకటన లేదు. దీనికి మించినటువంటిది ఇంకొకటి ఉండదు అవమానం. గట్టిగా ఎవడు అడగలేదు, అక్కడ ఎవరు అని కూడా కాదు, ఎవడు. ఇది ఎవరు? చిరంజీవి గారు రాసినటువంటి లేఖలోనే ఉన్నది ఇది అంటూ ఆయన పెద్దగా గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. అంటే ఆయన ఏదో పెద్ద ఆయన గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవాలన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ప్రత్యక్ష ప్రసారం ద్వారా నేను చూసిన, ఎవరో చెప్పడం కాదు, ఎవరు చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి మాట. సో కాబట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన వ్యంగ్యంగా మాట్లాడలేదండి చిరంజీవి గారు. సరే మీకు వ్యంగ్యం లెక్క అనిపించింది కావచ్చు, కానీ ఆయన వ్యంగ్యంగా మాట్లాడలే. మీ మీద ఏదో ఒక రకమైనటువంటి కోపం, ఒకటి అదేదో పెట్టుకొని మాట్లాడినట్టుగా, ఈర్ష్య కోపం పెట్టుకొని మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏదో పెద్ద గట్టి, ఆయన ఏదో పెద్ద ఎవడు అనేటువంటి భాష అనేది చాలా ఎవరు కూడా ఆహ్వానించేటువంటి భాష కాదు అది. తర్వాత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరలు పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. ఎవరు కోరిర్రు? సినిమా నిర్మాతలు, సినీ దర్శకులు, అలాగే ఈ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి కొంతమంది పెద్దలందరూ కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సినీ నిర్మాణ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంత ప్రభుత్వం నుంచి మనకు ఉపశమనం పొందాలంటే టికెట్ రేట్లు పొందితే కొంత ఉపశమనం అవుతుంది, దానికి మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి వారందరి చిరంజీవి గారి దగ్గరకు వచ్చి అడిగిరంట. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి గారు, శ్రీ కొరటాల శివ గారు, అలాగే శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, శ్రీ మహేష్ గారు, శ్రీ ఎన్టీ రామారావు గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే శ్రీ డివివి దానయ్య గారు, మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేరి నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తాను చెప్పారు, లంచ్కు రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినటువంటి అబద్ధాన్ని ఒక్క లైన్లో కొట్టిపడేశారు చిరంజీవి గారు. ఒకవేళ ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన అధికార పక్షంలో ఉన్నట్టే. ఎందుకంటే వారి సొంత తమ్ముడే ఆయన ఇలా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పార్టీలో లేకపోయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి పక్షమే. వారే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు,
జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలా సాదరంగా ఆహ్వానించారు అని. లంచ్ చేస్తున్న సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పాను. నేను అప్పుడు ఓ 10 మందితో వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించిన బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధర పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్లు పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణితోనే గౌరవంగా ఇచ్చిపుచ్చుకునే విధానంతోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగినటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఇట్లు మీ చిరంజీవి అని ఓ లేఖని విడుదల చేసారు వారు. సో ఈ లేఖతోటి ఏమర్థమైపోయింది? బాలకృష్ణ గారు చెప్పినటువంటి మాటలు అబద్ధం. అంతకంటే ముందు ఎవరైతే కామినేని శ్రీనివాస్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే చెప్పినటువంటి మాటలు కూడా అబద్ధం అని తేలిపోయింది. చిరంజీవి గారిని అవమానపరిచిర్రు అని చెప్పేసి చిరంజీవి గారి పేరును వాడుకున్నారో వారే నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? నిన్న ఈ అంశము 1-2 ఛానల్లో తప్ప పెద్దగా ఏ ఛానల్లో కూడా ప్రసారం కాలేదు. ఎందుకు ప్రసారం కాలేదు? ఎందుకు పెద్ద పెద్ద హెడ్లైన్స్ రాలేదు? ఎందుకు మాట్లాడినటువంటి విధానాన్ని ఎవరు ఈయన బాలకృష్ణ మాట్లాడినటువంటి విధానాన్ని తప్పు అని చెప్పేసి ఎవరెందుకు చెప్పలేదు? మీడియా ఎందుకు చర్చ పెట్టలేదు? ఇక్కడ జనసేన నాయకులు కానీ, మెగా అభిమానులు కానీ ఏ రకంగా ఈ విషయాన్ని తీసుకోవాలి? బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి విధానాన్ని ఎవరైనా స్వాగతిస్తూ ఉన్నారా? ఎవరైనా ఆహ్వానిస్తూ ఉన్నారా ఆ విధానాన్ని? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొనేమో సైకోగాడు అంటారు. ఒక సినిమా పెద్దని పట్టుకొనేమో వాడు వీడు ఎవడు లిస్టు తయారు చేసిండు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అంటే ఇది దేనికి నిదర్శనము? నేను ముందే చెప్పినట్టుగా అధికారం అనేటువంటి అహంకారానికి, ఆ అహానికి నిదర్శనము. మా బావ ముఖ్యమంత్రి, నా అల్లుడు మంత్రి, నన్ను ఎవడేం చేస్తాడు, నేను అసెంబ్లీలో ఎట్లనైనా బిహేవ్ చేస్తా, ఏ రకంగా ఎవరినైనా తూలనాడుతా, పరుష పదజాలంతో మాట్లాడుతా, ఇవన్నీ కూడా ఎప్పటికీ ఎవరు కూడా దీన్ని స్వాగతించరు. సభ్య సమాజము సిగ్గుపడేటువంటి విధంగా నిన్న 2 ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. స్పీకర్ కూడా విచక్షణతోటి వాళ్ళు మాట్లాడేటువంటి విధానాన్ని వెంటనే రికార్డులకు వెళ్ళి తొలగించాలి. 2 అవమానపరిచిరు అక్కడ. ఇది దేనికి నిదర్శనము? మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం.